హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఊహాస్ కిచెన్. నేనైతే ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చాలా సింపుల్గా చేశాను. సో ఎలా చేశానో ప్రాసెస్ చూసేద్దాం పదండి. సో ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూజ్ చేసిన ఆయిల్ తీసుకున్నాను 4 టేబుల్ స్పూన్స్. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తరుగు, 1.5 టీ స్పూన్ సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. దాని తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. సో ఇంకో స్టవ్ మీద వచ్చేసి నేను బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ బాయిలింగ్కి పెట్టేశాను. ఈ వాటర్లో వచ్చేసి బిర్యానీ స్పైసెస్, సాల్ట్, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని వాటర్ బాయిలింగ్కి వచ్చేంత వరకు వెయిట్ చేసుకోవాలండి. సో వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి. ఇక్కడైతే టొమాటో ప్యూరీ బాగా వేగిన తర్వాత మనం గంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ బాగా కలిపి ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది. ఆయిల్ అలా పైకి తేలిన తర్వాత మనం మసాలాస్ యాడ్ చేసుకుంటాము. ఇక్కడైతే ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు మనం చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీలో ఎంత యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు కొంచెం మసాలాస్ చికెన్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 90% బాయిల్ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. ఫుడ్ కలర్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి. అండ్ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొన్ని టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. అది కూడా నేను ఫ్యూచర్లో మీకు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ దమ్ పెడితే మనకు చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడిగా సర్వ్ చేసుకొని మేమైతే ఫుడ్ ఎంజాయ్ చేసామండి. ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చింది. చికెన్ బాగా ఫ్రై అయ్యి సూపర్ యమ్మీగా ఉంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.